హలో అండి, అందరికి నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తున్నానంటే మళ్ళీ కూరలోకి వచ్చేసానండి. ఏం కూర చేస్తున్నానంటే బీరకాయ పచ్చెనపప్పు అండి. బీరకాయ పచ్చెనపప్పు మరి మీలో ఎంతమందికి అండి ఇష్టం? ఇష్టమైన వాళ్ళంతా చేసుకోండి, ఇష్టం లేని వాళ్ళంతా ఊరుకోండి. ఈరోజు నేను బీరకాయ పచ్చెనపప్పు ఎలా చేయాలి ఏంటి అనేది అందులో వేయాల్సినవన్నీ వేసి చేసి మీకు నేను చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. మరి నూనె వేసుకున్నాను, ఒక చిటికెడు పసుపు వేసానండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఉల్లిపాయ ముక్కలు వేస్తాను ఇందులో. ఇదిగండి బీరకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసాను కదా ఇందులో. బీరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. అవి వేగిన తర్వాత అప్పుడు బీరకాయ ముక్కలు వేస్తాను. శనగపప్పు అండి ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేగినాయి కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే బీరకాయ ముక్కలు ఇందులో వేసేస్తున్నాను. బీరకాయ ముక్కలు ఇందులో వేసేసాను కదా, ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు చల్లుతానండి. ఉప్పు వేసాను కదా, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇట్లా ఎగరేస్తాను. ఈ ముక్కలండి ఇట్లా ఎగరేస్తే అంతా పట్టుతుంది అనమాట, అంటే చక్కగా అంతా కలుస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే దీని మీద మూత వేస్తాను నేను. బీరకాయల్లో నీరు ఉందండి, వర్షాలు పడుతున్నాయి కదా, ఈ నీరంతా మగ్గనిద్దామండి. బీరకాయలో బాగా నీరు ఉంది. బీరకాయ ముక్కలండి చక్కగా మగ్గిపోయినాయి. ఇందులో కారం వేసి నేను పచ్చెనపప్పు కూడా వేసేస్తాను. కారం వేసాను కదా, ఇప్పుడు పచ్చెనపప్పుతో పాటు కొన్ని నీళ్ళు ఉన్నాయి పోసేసానండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదంతా చక్కగా తిప్పుకుంటాను. తిప్పుకున్న తర్వాత ఈ కర్రీ అంతా చక్కగా మగ్గిన తర్వాత కొంచెం మసాలా జల్లుతానండి. మసాలా వేస్తాను ఇందులోనండి, కొంచెం మసాలా కూడా జల్లేస్తాను. అయితే ఉప్పు చూసుకుంటాను. ఇదిగోండి పొడి మసాలా జల్లేస్తాను. బీరకాయ కర్రీలో పొడి మసాలా జల్లుకుంటే చాలా బాగుంటుంది. అయితే పాలు కూడా పోసుకోవచ్చండి. ఈరోజు అయితే నేను పచ్చెనపప్పు వేసి పొడి మసాలా జల్లాను. పొడి మసాలా జల్లేసి బాగా తిప్పుతున్నాను కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదంతా కూడా చక్కగా ఎగిరిపోయిన తర్వాత కట్టేసే ముందు మీకు నేను చూపిస్తానండి. ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేనేం కర్రీ అంటే బీరకాయ పచ్చెనపప్పు మసాలా వేసి చేశానండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి. చేసుకుని తిన్న తర్వాత మీకు నచ్చితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎగిరిన తర్వాత చక్కగా నూనె పైకి వచ్చి మగ్గిపోయినాక మీకు నేను మళ్ళీ చూపిస్తానండి. కర్రీ అంతా చక్కగా ఎగిరిపోయిందండి. ఇక నేను కట్టేస్తాను. ఈరోజు అండి బీరకాయ ఇదిగోండి పచ్చెనపప్పు, బీరకాయ పచ్చెనపప్పు మసాలా వేసి ఇగురు కర్రీ చేశాను కదా, ఇంకా ఈ వీడియో ఈ కర్రీతో ఆపేస్తానండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ ఇంకో కూరతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు బాయ్ అండి. మరి బీరకాయ మసాలా కర్రీ మీకు ఎలా అనిపించిందండి? పచ్చెనపప్పు కూడా వేసానండి, మీకు నచ్చితే వేసుకోండి.